హలో బడీస్, ఈరోజు సాంబార్ని ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం కందిపప్పుని అండ్ సాల్ట్ని వేసుకొని ఉడకబెట్టుకొని తర్వాత ఎనిమిది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్లేట్లో చూపించినటువంటి వెజిటబుల్స్ అన్నిటిని స్టవ్ వెలిగించి దానిపైన గిన్నె పెట్టుకోవాలి. ముల్లంగి, క్యారెట్, మునక్కాయలు, ఆలు అండ్ టమోటా, వంకాయలు అన్ని వెజిటబుల్స్ వేసి తగినన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. దీంతోనే కొంచెం సాల్ట్ వేసి వెజిటబుల్స్ అన్నిటిని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన వెజిటబుల్స్లో మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి కందిపప్పుని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, సాంబార్ పౌడర్ అండ్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి చింతపండు రసం కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత పెట్టుకొని తిరువాత అనేటువంటిది ముందు ఉడుకుతున్నటువంటి సాంబార్లో మనం ఈ తిరువాతను వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. కొంచెం చల్లగా అయితే ఇది చిక్కబడుతుంది కాబట్టి కొంచెం పల్చగానే చేసుకోవాలి. రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. If you like this video, like, share and do subscribe. Thank you.